నమస్తే ఫ్రెండ్స్, వంజాంగి ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు అరకు వెళ్తున్నాను. తను గోపాలకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు. సో వీళ్ళ రిసార్ట్లోనే నేను స్టే చేశాను, మూన్ లైట్ రిసార్ట్. ఈ టైంలో కాదు, మీరు వింటర్లో వస్తే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది క్లైమేట్ కూడా. నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తా బ్రో. మన వరల్డ్ అనేది గోపి పేరు చెప్పి డిస్కౌంట్ అడగండి. ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 20% డిస్కౌంట్ ఇస్తారంట. కృష్ణా గార్డెన్స్ కూడా అవుతుంది, మూన్ లైట్ రిసార్ట్ కూడా అవుతుంది. కృష్ణా గార్డెన్స్ రిసార్ట్స్ అండ్ మూన్ లైట్ రిసార్ట్స్, ఈ రెండింటిలో దేనికి వెళ్ళినా సరే ఇతను 20% డిస్కౌంట్ ఇస్తారు. సో తప్పకుండా విజిట్ చేయండి వంజాంగిలోని మూన్ లైట్ రిసార్ట్ అండ్ కృష్ణా గార్డెన్ రిసార్ట్స్. ఓకే, 2 రిసార్ట్స్ ఇతనివే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వంజాంగి హిల్ విజిట్ అయిపోయింది. వంజాంగిని చూసేసాము ఈ స్కూటీతో, ఎలక్ట్రిక్ స్కూటీతో. మూన్ లైట్ రిసార్ట్లో స్టే చేసాము నైట్. ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకున్నాము, వాళ్ళు ఛార్జింగ్ ఇచ్చారు. అరకు వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో స్టార్ట్ అయిపోతున్నాను నేను. మూన్ లైట్ రిసార్ట్ నైట్ టైం అంటే వింటర్లో వస్తే చాలా బాగుంటుంది ఈ రిసార్ట్. ఇలా ఉండదు, రెయినీ సీజన్ కాబట్టి ఇలా ఉంది. ఆ టైంలో మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చాపరాయి ఎలక్ట్రిక్ వెహికల్ మీద వెళ్ళాలనుకుంటే నర్సీపట్నం నుండి చాపరాయి 110 కిలోమీటర్లు. నర్సీపట్నంలో ఛార్జింగ్ స్టేషన్స్ 2 ఉన్నాయి. అదే అరకు నుండి వెళ్ళాలనుకుంటే అరకు నుండి 13 కిలోమీటర్లు. అరకులో కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. అరకులో కాఫీ మ్యూజియం దగ్గర ఒకటి ఉంది, పద్మాపురం గార్డెన్స్ దగ్గర ఒకటి ఉంది. వైజాగ్ నుండి అరకు వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. దగ్గరలో పెందుర్తిలో ఉంది, ఎన్ఏడిలో ఉంది. సో వైజాగ్ నుండి స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళు వైజాగ్లో ఛార్జింగ్ పెట్టుకొని పెందుర్తిలో పెట్టుకోవచ్చు. పెందుర్తిలో పెట్టుకుంటే డైరెక్ట్గా ఇంకా చాపరా వెళ్ళిపోవచ్చు, అరకు వెళ్ళిపోవచ్చు. యాత్ర మీద అయితే 130 కిలోమీటర్స్ వస్తుంది. సక్సెస్ఫుల్లీ రీచ్డ్ చాపరా. యో చాపరాయికి వచ్చాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ చాపరాయి. అదిగోండి, నీళ్ళు చాలా బురదగా ఉన్నాయి, పైగా బాడీ ఫుల్ షివరింగ్ ఉంది. బాడీ అంతా ఫుల్గా తడిసిపోయింది వర్షం కదా. సో అందుకని అక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లలకి 30 రూపాయలు, పెద్దవాళ్ళకి 50 రూపాయలు. ఓకే, కానీ మనం ఈవీ వెహికల్తో చాపరాయికి వచ్చాం. జై హింద్. వెనక పర్సన్ కూర్చోబెట్టుకున్నా సరే 110, 115 అబోవే వస్తుంది ఈజీగా. మన స్కూటీ 130 వస్తుంది. నేను సింగిల్గా వెళ్తున్నానంటే 140 కూడా వేస్తుంది. నేను చాలా చెక్ చేస్తున్నాను. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైం మళ్ళీ రాదు. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఎక్కడొక్కడికి అలాగా ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, ఇలాగెళ్తే పద్మాపురం గార్డెన్స్ వస్తాయి. 1-2-3 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు అంట. ఆ గార్డెన్స్ చూసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ మనం ఈవీ వెహికల్ మీద పద్మాపురం గార్డెన్స్ వరకు వచ్చాం. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అరకు బస్ స్టాప్, వరల్డ్ అని ఇవి. దేవుడా, ఇక్కడ సెట్ అవ్వాలి, ఛార్జింగ్ ఎక్కాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. దేవుడా 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 ఛార్జింగ్ ఎక్కాలి దేవుడా, ఛార్జింగ్ ఎక్కాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. 70 కిలోమీటర్లు వస్తుంది. కనెక్టింగ్. ఎక్కిందే ఎక్కిందే ఎక్కిందే. 22 నిమిషాలు, 80% ఎక్కుతుంది. చూద్దాం, పర్వాలు సరికి వెళ్ళిపోతే చాలు. ఫ్రెండ్ని అడిగేస్తాను. ఛార్జింగ్ ఇన్ అరకు కాఫీ మ్యూజియం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ విత్ వరల్డ్ ఆన్ ఈవీ.